నమస్కారం. నేను జీవన్. లోకల్ ఏఐ టీవీకి స్వాగతం. నేను జ్యోతి. ఈ రోజు ముఖ్యాంశాలు మీకోసం. ప్రధాన వార్తలు ఇవే. ఇక వివరాల్లోకి వెళ్దాం. కర్నూలు జిల్లాలో ఎస్సీ సంక్షేమ అధికారి విద్యార్థుల బ్యాంకు ఖాతాలను తెరవాలని ఆదేశించారు. ఓర్వకల్లులో అఖిల అమీలియా హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. కర్నూలు జిల్లాలో వైద్యులు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. కర్నూలులో నిరుద్యోగులు నిరసన ప్రదర్శనను చేపట్టారు. ఓర్వకల్లులో ఎంపీడీఓ నాగా అనసూయ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనపై నమోదైన కేసులను ప్రస్తావించిన నారా లోకేష్. తెలంగాణలో మిరప రైతులు భారీ పంట నష్టాన్ని ప్రకటించారు. హనుమంతరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే విరూపాక్షి. కర్నూలు పోలీస్ స్టేషన్ ఎదుట భర్త ఆత్మహత్యాయత్నం. తల్లికి వందనం పథకం లబ్ధి పొందేందుకు 10వ తరగతి ఉత్తీర్ణులైన ఎస్సీ విద్యార్థులు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు తెరవడం తప్పనిసరి. కర్నూలు జిల్లాలో ఇంకా 2900 మంది విద్యార్థులు ఖాతాలు తెరవలేదని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి రాధిక వెల్లడించారు. మరియు సాధికారిత అధికారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం 2026-27 పథకం కింద అర్హులైన ఎస్సీ విద్యార్థులందరికీ ఆర్థిక సహాయాన్ని జూలై నెలలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పోస్టాఫీస్ యూనియన్ బ్యాంక్ లేదా కెనరా బ్యాంకులో ఖాతా తెరిచి ఆ వివరాలను సంబంధిత కళాశాలల్లో వెంటనే సమర్పించాలి. ఖాతా లేని పక్షంలో పథకం నగదు జమ కాదని అధికారులు స్పష్టం చేశారు. ఓర్వకల్లు మండలం శకునాల రైతు భరోసా కేంద్రంలో అఖిల అమీలియా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణులు వందలాది మంది రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. బీపీ షుగర్ ఈసీజీతో పాటు కంటి పరీక్షలను వైద్యులు పూర్తి చేశారు. ఆపరేషన్ అవసరమైన వారిని గుర్తించడంతో పాటు క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించారు. అత్యాధునిక హాల్సియన్ యంత్రం ద్వారా అందుబాటులో ఉన్న రేడియోథెరపీ సేవల గురించి ప్రజలకు వివరించారు. ఈ శిబిరం స్థానికులకు ఎంతో మేలు చేకూర్చింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాల రైతు భరోసా కేంద్రంలో అఖిల అమీలియా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణులు రోగులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పెద్దల ఆధ్వర్యంలో చకునాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ షుగరు కంటి ఈ శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీతో పాటు కంటి పరీక్షలు చేపట్టారు. క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పిస్తూ అత్యాధునిక రేడియోథెరపీ సేవల గురించి వైద్యులు వివరించారు. శకునాల సహా పరిసర గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం పరిమిత సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం యువతకు అన్యాయమని ఆ సంఘం నాయకులు విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ ఉన్నత పాఠశాలను ఎంపీడీఓ నాగా అనసూయ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించిన ఆమె విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల మౌలిక సదుపాయాలు విద్యార్థుల హాజరు శాతంపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను మెరుగుపర్చాలని, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. విద్యా వాతావరణాన్ని మెరుగుపరిచే దిశగా
పాఠశాల యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. రాజకీయ ప్రస్థానంలో తనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ హత్యాయత్నం సహా మొత్తం 23 కేసులు నమోదయ్యాయని నారా లోకేష్ వెల్లడించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చట్టపరంగా పోరాడి నిలబడ్డానని ఆయన స్పష్టం చేశారు. మీరు మీ ఇంట్లో కూర్చుని డబ్బులు రాలేదంటే నాకు తెలీదు స్వామి. ఒక వ్యవస్థ ఉంది పార్టీ ఆఫీసులో. అక్కడ శ్రీకాంత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. బిల్స్ అని ఇవ్వండి, పెండింగ్ లో 5-10% ఉంది, అది యుద్ధ ప్రాతిపదికంగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. రెండోది కేసులు. చాలా మంది కేసుల విషయం మర్చిపోతున్నారు. అధికారంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు కార్యకర్తలు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని లోకేష్ సూచించారు. అక్రమ కేసులను చూసి భయపడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాభావం తెగుళ్ల కారణంగా మిరప రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. బొన్పల్లెకు చెందిన రైతు ఉడిగరాజు 2 ఎకరాల్లో సాగు కోసం 2 లక్షల రూపాయలు వెచ్చించినా పెట్టుబడి కూడా తిరిగి రాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా మిరపనాట్యం బింగి వచ్చింది, ఏ లేదు మాకు ఆశ. పసుపు వచ్చి పసుగురంతి. వాన దేవుడు లేడు, వర్షం దేవుడు. ఎన్నాళ్ళు ఇయ్యాలొస్తుంది, రేపు వస్తుంది, ఇయ్యాల. గతేడాది క్వింటాల్కు 1000 రూపాయలు పలికిన ధర ప్రస్తుతం 200 రూపాయలకు పడిపోవడంతో కూలీల ఖర్చులు భరించడం భారంగా మారింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో ఆత్మహత్యాయత్నం చేసిన హనుమంతరెడ్డిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. భార్యతో నెలకొన్న వివాదాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన బాధితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు అతడిని రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త స్వాతిరెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి కుటుంబ ఆరోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె వివాహం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో ఆమె చేసిన పోస్టులను ప్రస్తావిస్తూ కొందరు విమర్శలు గుప్పిస్తుండగా, వ్యక్తిగత విషాద సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మరికొందరు ఖండిస్తున్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ విభేదాలతో ముడిపెట్టి అవమానించడం తగదని సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని మేధావులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు వేదమంత్రాలతో ఘనస్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు ఆమెకు ఆలయ మర్యాదలతో వీడ్కోలు పలికాయి. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా 108 కుండల సుగంధ జలాలతో స్వామివారికి మహాస్నానోత్సవం నిర్వహించారు. ఈ పవిత్ర స్నానం తర్వాత దేవతలకు జలుబు జ్వరం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో స్వామివారు కోరుకునేందుకు వీలుగా 15 రోజుల పాటు ఆలయ ద్వారాలను మూసివేసే అనసర కాలమాచారాన్ని పాటిస్తున్నారు.
ఈ సమయంలో ఆలయ వైద్యులు ప్రత్యేక ఆయుర్వేద మూలికలతో చికిత్స అందిస్తారు. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందిన అనంతరం స్వామివారు భక్తులకు తిరిగి దర్శనమివ్వనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జింద్ సోనిపట్ మార్గంలో నడవనున్న ఈ రైలు ప్రయాణికులను కేవలం 2 గంటల్లో గమ్యస్థానాలకు చేరుస్తుంది. अगर वैश्विक स्तर पर देखें तो अब भारत उन चुनिंदा देशों में शामिल है जहां पर हाइड्रोजन ट्रेन्स संचालित की जाती हैं और अक्सर हमने देखा है कि जो विदेशी ट्रेन्स हैं उनमें 2 या 3 कोचेज ही होते हैं. भारत में ये सबसे लंबी ट्रेन 10 కోచ్లతో రూపొందించిన ఈ రైలులో ఒకేసారి 2600 మంది ప్రయాణించే అవకాశం ఉంది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ అత్యాధునిక రైలు కీలక ముందడుగుగా నిలవనుంది. కాలుష్యరహిత ప్రయాణానికి ఇది బాటలు వేయనుంది. మా వార్తా బులెటిన్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. తాజా వార్తల కోసం లోకల్ AI టీవీని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ తదుపరి బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.